హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు వింటర్ రిడ్జ్. ఈ సినిమా గురించి ఒక మొక్కలో చెప్పాలంటే ఈ సినిమా ఒక మిస్టరీ థ్రిల్లర్ సినిమా. అంతేకాకుండా ఈ సినిమా మొత్తం చూసిన తర్వాత మీకైతే తెలుగులో ఒక సినిమా గుర్తొస్తుంది, చాలా మంచి సినిమా గుర్తొస్తుంది. సో సినిమా మొత్తం అయిపోయిన తర్వాత ఆ సినిమా ఏదో కొంచెం కామెంట్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ సాయంత్రం 6:30 గంటలకి ఇద్దరు ముసలోళ్ళు ఉంటారు, ఇంటిని చూపిస్తారనమాట. అందులో ఒక ముసలాయన ఒక ముసలావిడ ఉంటారు. ముసలాయన ఏమో చైర్లో కూర్చొని ఉంటారు. ముసలావిడ ఏం చేస్తుందంటే గార్డెన్ మొత్తం క్లీన్ చేసుకుని ఇంట్లో వచ్చి చూస్తే ముసలాయన చనిపోయి కనిపిస్తాడు. దాంతో ఆవిడ ఎంతగానో బాధపడుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఆ ముసలావిడ్ని పోలీసులు ఎంక్వైరీ చేస్తారనమాట, మీ ఆయన ఎలా చనిపోయాడు అని చెప్పేసి. కాకపోతే ఆవిడకి ఏంటంటే మతిమరుపు వ్యాధి ఉందన్నమాట. నిన్న జరిగిన సంఘటన కూడా ఆవిడ ఆల్మోస్ట్ మర్చిపోయింది. సో బేసికల్ గా కొంచెం గడ్డంతో అతనే మన కథలో హీరో. ఆ తర్వాత అతని పక్కన ఉన్న ఇద్దరు ఏంటంటే పోలీసులు, హీరో కూడా పోలీసులు. వీళ్ళు ముగ్గురు కలిసి కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు అనమాట. ఆవిడ మొత్తం ప్రాపర్ గా ఎంక్వైరీ చేసిన తర్వాత వీళ్ళు ముగ్గురు ఒక నిర్ణయానికి వస్తారు. అదేంటంటే ఆ ముసలాయనికి చాలా రోగాలు ఉన్నాయి, వయసు అయిపోయింది, హార్ట్ అటాక్ చనిపోయాడు అని చెప్పేసి వీళ్ళు ముగ్గురు ఒక నిర్ణయం తీసుకొని కేసుని కొట్టేస్తారు. కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి లేడీ డాక్టర్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఆవిడ వీళ్ళ ముగ్గురితో ఏమంటుందంటే, లోపల కూర్చున్న పెద్ద ఆవిడకి ఆరోగ్యం బాగోలేదండి, మీరేమో ఆమెను కూర్చోబెట్టి ఎంక్వైరీ మీద ఎంక్వైరీ చేస్తున్నారు, ఆవిడ చాలా ఇబ్బంది పడిద్ది అని చెప్పడంతో, అలాంటిది లేదంటే తీసుకెళ్లిపోండి ఆవిడని చెప్పడంతో ఆ లేడీ డాక్టర్ కూడా ఆ పెద్ద ఆవిడని తీసుకెళ్లిపోతుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో కూడా సర్లే అని చెప్పేసి బయలుదేరుతున్నప్పుడు అక్కడికి మన కథలో హీరో వాళ్ళ భార్య వస్తుంది అనమాట. ఎందుకంటే ఈ రోజు హీరో హీరోయిన్ ఇద్దరు పెళ్లి రోజు అనమాట. అందుకని హీరోయిన్ అక్కడికి వచ్చింది. సో దాంతో హీరోయిన్ ఏమంటుందంటే, పెళ్లి రోజు కూడా నువ్వు ఇక్కడ పని చేస్తున్నావు, అసలు నీకెందుకు పెళ్లి, నీకెందుకు భార్య అని చెప్పి అనడంతో హీరో కూడా నవ్వుకుంటూ అరే మర్చిపోయాను, ఏమనుకోవద్దు, నువ్వు అర్జెంట్గా ఇంటికి బయలుదేరేళ్ళు, నేను బయలుదేరి వచ్చేస్తానని చెప్పేసి హీరోయిన్ ని పంపించేస్తాడు. ఆ తర్వాత హీరో మళ్ళీ బయలుదేరదు అనుకునే సమయానికి పోలీసులు మైక్ అని ఒక పెద్ద ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకొస్తారనమాట. ఆయన బాగా మందాగా ఉంటాడు, అందులోనూ బాగా గొడవ చేస్తూ ఉంటాడు. సో అతను చూసిన హీరో ఏమంటాడంటే, ఇతను ఎందుకు తీసుకొచ్చారు మీరు అని చెప్పి అంటాడు. బేసికల్ గా ఈ మైక్ ఏంటంటే కూతురు ఉంటుంది అనమాట. ఆ అమ్మాయికి హార్ట్ లో ఏదో ప్రాబ్లం ఉంటుంది. కాకపోతే ఆ అమ్మాయికి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి డోనర్ దొరకడనమాట. ఆ ఫ్రస్ట్రేషన్ లో తన కూతురు జీవితంలో అయిపోయిందంటే అని చెప్పేసి మందు తాగి రోడ్డు మీద తిరుగుకుంటూ అందరినీ తిడుతూ ఉంటాడనమాట. అందుకని మన కథలో హీరో ఆ మాట అన్నాడు, ముందు తన ఎక్కడి నుంచి తీసుకెళ్లిపోండి అని చెప్పడంతో వాళ్ళు కూడా సరే అని చెప్పేసి తీసుకెళ్లిపోతారు. అలా కొంత సమయం గడిచిన తర్వాత మన కథలో హీరో తిరిగి ఇంటికి వెళ్ళి చూస్తే ఇంట్లో తన భార్య ఉండదు. కానీ వాళ్ళ పెళ్లి రోజు కాబట్టి హీరో కోసం ఒక గిఫ్ట్ కొని దాన్ని టేబుల్ మీద పెడుతుంది. అంతేకాకుండా పక్కన ఒక పేపర్ మీద కూడా రాస్తుంది, నేను వచ్చేంత వరకు దయచేసి గిఫ్ట్ ఓపెన్ చేయ, మాకు నీకు ఇష్టం అని చెప్పి పాప్కార్న్ కొనడానికి బయటకు వచ్చాను, అప్పటి వరకు వెయిట్ చేయని చెప్పడంతో మన కథలో హీరో కూడా సరే అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత సడన్ గా తనకి తన భార్య దగ్గర నుంచి ఫోన్ వస్తుంది అనమాట. ఇంతకీ నీకు ఏ పాప్కార్న్ అంటే ఇష్టం, ఏ ఫ్లేవర్ తీసుకురమ్మంటావు అని చెప్పడంతో హీరో నవ్వుకుంటూ, మనకి పెళ్లి ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా, అది కూడా నీకు తెలియదు అని చెప్పేసి హీరో చెప్పబోతున్నప్పుడు సడన్ గా ఒక పెద్ద సౌండ్ వస్తుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు 7 నెలల తర్వాత ఓపెన్ అవుతుంది. మన కథలో హీరో హాస్పిటల్లో ఉంటాడు. ఎందుకంటే తన భార్యకి కార్ యాక్సిడెంట్ అయిందనమాట. ఆ రోజు పెళ్లి రోజున పెద్ద సౌండ్ వచ్చింది కదా, ఎవరో ఒకడు తాగి బాగా కారుతో గుద్దేశాడు. దాంతో హీరోయిన్ కోమలోకి వెళ్ళిపోయింది. అందుకని మన కథలో హీరో ఏంటంటే పని చేసుకుంటూ హాస్పిటల్కి వచ్చి కోమలో తన భార్యను చూసుకుంటూ ఉంటాడు అనమాట. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే, హీరోయిన్ ని కారుతో గుద్దింది ఎవరో కాదు, తాగి రోడ్డు మీద గొడవ చేస్తుంటే పోలీసులు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు కదా, మైకేన్ అతనే తనని కారుతో గుద్దాడు. కాకపోతే వాడికి ఏంటంటే జైలు శిక్ష పడింది, కానీ మనోడు బయటకు వచ్చేసాడు. కానీ మన కథలో హీరోయిన్ మాత్రం బాధపడుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే హాస్పిటల్లో హీరోయిన్ బెడ్ పక్కన ఒక బుక్ ఉంటుంది అనమాట. ఆ బుక్ లో కోమలో ఉన్న భార్య కోసం ఎంతసేపు చూస్తూ వదిలేచ్చు కదా, ఏదో ఒక రోజు పోయే ప్రాణం కదా అని చెప్పేసి రాసి ఉంటుంది. దాంతో హీరో ఆశ్చర్యపోతాడు, అదేంటి ఇలా రాసిందని చెప్పేసి. దాంతో హీరోకి డౌట్ వచ్చేసి పక్కన ఉన్న నర్స్ అడుగుతాడు, కాదండి ఇక్కడికి వచ్చేది నేనే కదా, నేను కాకుండా ఇంకెవరైనా వచ్చారని చెప్పడంతో, తెలియదండి నాకని చెప్పడంతో హీరో కూడా సరే అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు చెరువులో చేపలు పట్టుకుందాం అని చెప్పేసి ఒక ముసలాయన వెళ్ళి అక్కడ చనిపోతాడు అనమాట. దాంతో పోలీసులందరూ ప్రాపర్ గా వచ్చి ఎంక్వైరీ చేస్తే ఆయనకు కూడా హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పేసి కేసుని క్లోజ్ చేసేస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో ఏం చేస్తాడంటే, తన భార్య దగ్గరకు వచ్చి ఎవడో బుక్కులు ఇలా రాశాడంటే అసలు వాడు ఎవడో కనుక్కుందాం అని చెప్పేసి హాస్పిటల్లోకి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అని చెప్పేసి ఒక లిస్ట్ ఉంటుంది కదా, అందులో సంతకం కూడా చేయాలి కదా, ఆ లిస్ట్ బుక్ నాకు కావాలని చెప్పేసి హాస్పిటల్ వాళ్ళతో హీరో గొడవ పెట్టుకుంటూ ఉంటాడు. కానీ వాళ్ళు ఏమంటారంటే, మేము అలా చూపించకూడదండి, ఎవరు వచ్చి ఎవరు వెళ్ళిపోయారని చెప్పేసి, అదంతా హాస్పిటల్ సంబంధించిందని చెప్పడంతో ఓ పెద్ద గొడవ జరుగుతుంది అనమాట. కాకపోతే హీరోయిన్ చూసుకుంటున్న నర్సు ఒక అమ్మాయి ఉంటుంది కదా, ఆ అమ్మాయి వచ్చేసి, మీకు ఏంటండి ఇప్పుడు హాస్పిటల్లోకి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు, ఆ లిస్ట్ బుక్ కావాలి కదా, అంతే కదా, ఈ మాత్రం దానికి గొడవ ఎందుకు చేస్తారు, నేనే ఇస్తానని చెప్పేసి హీరోకి మాటిస్తుంది. కట్ చేస్తే మరోవైపు అదే హాస్పిటల్ కి మైక్ వస్తాడనమాట. మైక్ వాళ్ళ కూతురికి హార్ట్ ప్రాబ్లం ఉంది కదా, ఆ అమ్మాయి కూడా ఇదే హాస్పిటల్ ఉంటుంది. సో దాంతో తనను చూడటానికి వస్తాడు. వచ్చిన తర్వాత ఆ మైక్ వాళ్ళ భార్య ఏమంటుందంటే, తాగుతావు, తిరుగుతావు, తప్పు చేసి జైలుకి వెళ్తావు, నీకేంట్రా అని చెప్పేసి భయంకరంగా తిడుతుంది, నా కూతురి దగ్గర రావద్దని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మైక్ గడు కూడా గొడవ చేస్తుంటాడు అనమాట. అదే సమయంలో ఏంటి పక్కన గొడవ అని చెప్పేసి హీరో వచ్చి చూస్తే అక్కడ మైక్ కనిపిస్తాడు. ఎరా, నా భార్యని కారుతో గుద్ది మళ్ళీ నా భార్య
భార్య ఉండే హాస్పిటల్కి వచ్చి గొడవ చేస్తావు అని చెప్పేసి హీరో అతను బయటకు తీసుకొచ్చి భయంకరంగా గొడవ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో హీరోతో పాటు పనిచేసే పోలీసు వచ్చేసి నీకేమైనా పిచ్చి పట్టిందా, వాడు నీ భార్యని గుద్దాడు, వాడికి శిక్ష కూడా కన్ఫర్మ్ అయిపోయింది, వాడు అనుభవించాడు కూడా, కాకపోతే మళ్ళీ వాడితో గొడవ పెట్టుకుంటావేంటి, ఇప్పుడు వాడు వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే నేనే వచ్చిన అరెస్ట్ చేయాల్సి వస్తుందని చెప్పడంతో హీరో కూడా సైలెంట్ అయిపోతాడు. ఆ తర్వాత పోలీసు ఏమంటాడంటే నీ పని నువ్వు చూసుకోరు, అంతేకాకుండా నీ భార్యకి నీ అవసరం చాలా ఉంది కాబట్టి వేరే గొడవలు ఏం పెట్టుకోవద్దని చెప్పడంతో హీరో కూడా సైలెంట్ అయిపోతాడు. కట్ చేస్తే మరోవైపు ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక ముసలాయన చనిపోయాడు కదా, తన భార్యను కూడా తీసుకెళ్లి పోలీసులందరూ ఎంక్వైరీ చేశారు కదా, ఆవిడని చూపిస్తారు. ఆవిడేంటంటే ఇంట్లో తన పని తను చేసుకుంటున్నప్పుడు సడన్ గా ఇంట్లోకి ఎవరో ఎంట్రీ చేసి ఆవిడకి తెలియకుండా ఆవిడ మెడ మీద ఒక ఇంజెక్షన్ చేసి అక్కడ నుంచి పారిపోతారు. కాకపోతే ఆవిడ కొంత సమయానికి చనిపోతుంది అనమాట. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వచ్చి చూసి పాపం 7 నెలల క్రితం ఇలా చచ్చిపోయాడు, ఇప్పుడు ఎవడు చచ్చిపోయిందని చెప్పేసి బాడీని ప్రాపర్ గా చెక్ చేస్తున్నప్పుడు ఆవిడ మెడ మీద ఇంజెక్షన్ చేసిన గుర్తుంటుంది అనమాట. సో దీంతో బాడీని ప్రాపర్ గా చెక్ చేసి ఇవిడ ఎందుకు చనిపోయిందని చెప్పేసి ఒక అనాలిసిస్ కొద్దామని చెప్పేసి వీళ్ళు ఫిక్స్ అవుతారు. అంతేకాకుండా ఆవిడ డైరీ ఒకటి ఉంటుంది అనమాట. ఆవిడ డైరీని ప్రాపర్ గా చెక్ చేస్తే ఉదయాన్నే లేవాలి, పలానా మెడిసిన్స్ చేసుకోవాలి, షాపింగ్కి వెళ్ళాలి, కూరగాయలు కొనుక్కోవాలి, ఆ తర్వాత వెళ్ళి డాక్టర్ని మీట్ అవ్వాలని చెప్పేసి ప్రతిరోజు ఆవిడ తినచేరి అదే అనమాట. పొద్దున్నే లేకపోవడం, చక్కగా మందులు వేసుకోవడం, సూపర్ మార్కెట్కి వెళ్ళి ఆవిడ కావాల్సిన కొనుక్కోవడం, ఆ తర్వాత డాక్టర్ మీట్ అవడం, ఇదే రాసి ఉంటుంది. అప్పుడు మన కథలో హీరోకు డౌట్ వస్తుంది, ఒకవేళ చేపలు పట్టుకోవడానికి వెళ్ళిన ఆయన కూడా హార్ట్ అటాక్ తో కాకుండా ఎవరైనా హత్య చేసి ఉంటారేమో అని చెప్పేసి డైరెక్ట్ గా వెళ్ళి ఆయన భార్యని మీట్ అవుతాడు అనమాట. మీట్ అయిన తర్వాత మీ ఆయన చావు నాకు ఎందుకో సూసైడ్ లా కనిపించలేదండి, ఒకవేళ మీ ఆయనకి ఏమైనా శత్రువులు ఉన్నారని చెప్పడంతో ఆవిడ నవ్వుతుంది. ఏం మాట్లాడుతున్నారండి, నిన్నే కదా మా ఆయన హార్ట్ అటాక్ తో చనిపోయారని చెప్పారు, మళ్ళీ ఇప్పుడేంటి ఎలా మాట్లాడుతున్నారు, నాకు తెలిసినంత వరకు మా ఆయనకి చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయండి, ప్రతిరోజు 2 పెట్టెలు సిగరెట్లు తాగుతాడు, అందులోనూ మందు భయంకరంగా తాగుతాడు, ఆయనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ కి నాకు తెలిసి నేను కూడా హార్ట్ అటాక్ అనుకున్నాను, మరి మీరేం కొత్తగా మాట్లాడుతున్నారని చెప్పడంతో హీరో ఏమంటాడంటే మీ ఆయన చేపలు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు మీ ఆయన ఎప్పుడు ఒక్కడే వెళ్తాడు లేకపోతే ఎవరితో వెళ్తాడని చెప్పడంతో ఆవిడ ఏమంటుందంటే తన ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడండి, అతనితో కలిసి వెళ్తాడు, కావాలంటే అతను అడగండి అని చెప్పడంతో హీరో అతని పేరేంటండి అని చెప్పి అడిగితే జాకబ్ అని చెప్పంటుంది. సో దాంతో హీరో ఏమనుకుంటాడంటే ఇదంతా బాగానే ఉంది కానీ మనం ఆయన చనిపోయినప్పుడు ప్రాపర్ గా ఎంక్వైరీ చేశాము, ఆయన హార్ట్ అటాక్ చనిపోయాడని చెప్పి అనుకున్నాము, కానీ ఆయనతో పాటు ఇంకొకటి చేపలు పడతానికి వచ్చాడని కొత్త విషయం మనకి ఇంతవరకు తెలియదని చెప్పేసి హీరో ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత డైరెక్ట్ గా జాకబ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే జాకబ్ ఏమో తన కూతురుతో గొడవ పడుతుంటాడు అనమాట. ఈ జాకబ్ కి ఏంటంటే మతిమరుపు రోగం ఉందన్నమాట. తన చనిపోయిన భార్యను కూడా మర్చిపోయి మీ అమ్మని ఇంట్లో దాచిపెట్టావు, నాకు తెలిసినంత వరకు నువ్వు బయటకు తీసుకురా అని చెప్పేసి గొడవ పడుతూ ఉంటాడు. కానీ వాళ్ళ కూతురు ఏమో నచ్చ చెప్పాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది. ఇది దూరం నుంచి చూసింది మన కథలో హీరో ఏమో ఆశ్చర్యపోతాడు, ఈయనేంటారు బాబు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పేసి. కాకపోతే ఆయన ఏంటంటే అప్పుడప్పుడు ఇలా బిహేవ్ చేస్తాడు అనమాట. ఒక్కసారి మన కథలో హీరోని చూసిన తర్వాత షాక్ అయిపోతాడు, ఎందుకంటే పోలీస్ కదా. ఆయన చూసిన తర్వాత టోటల్ గా మొత్తం స్టన్ అయిపోయి అవును నేను టాబ్లెట్లు వేసుకోవడం మర్చిపోయినాయా, అందుకని కొంచెం ఇలా బిహేవ్ చేస్తున్నానని చెప్పేసి టాబ్లెట్లు తెచ్చుకుంటా అని చెప్పేసి తన కార్ దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. అప్పుడు మన కథలో హీరో ఆ జాకబ్ వాళ్ళ కూతురు దగ్గరికి వచ్చి అవునండి మీ నాన్నకి చేపలు పట్టుకుని అలవాటు ఉందంట కదా, తన ఫ్రెండ్ తో కలిసి వెళ్తాడంట కదా, నిన్నేమన్నా వెళ్ళాడా అని చెప్పడంతో ఏమోనండి నాకు తెలియదు, సడన్ గా ఒకసారి మా నాన్న అపరిచితుల్లో బిహేవ్ చేస్తూ ఉంటాడు, ఒక్కోసారి మామూలుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు, ఆయన ఇప్పుడు ఏం చేస్తాడో నాకే అర్థం కావట్లేదండి అని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు కారు దగ్గరికి టాబ్లెట్లు తెచ్చుకుంటాను వెళ్ళిన అతను ఏం చేస్తాడంటే కారు వేసుకుని డైరెక్ట్ గా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అది చూసి తన కూతురు షాక్ అయిపోతుంది, ఏమండి దయచేసి మా నాన్న తీసుకొచ్చి కొంచెం ఇక్కడ పెట్టండి, ఎందుకంటే ఆ కారుతో వేరే వాళ్ళు గుద్దాడని చెప్పడంతో హీరో కూడా భయం వేసి ఆ కారు వెనకాల చేసుకుంటూ వెళ్తాడు. కాకపోతే జాకబ్ ఏం చేస్తాడంటే కార్ని కొండ మీదకి తీసుకెళ్లి అక్కడ ఆపి ఆ కారులో ఒక్కడే కూర్చొని ఉంటాడు అనమాట. అక్కడికి మన కథలో హీరో వస్తాడు. వచ్చిన తర్వాత జాకబ్ ఏమంటాడంటే చూడు బాబు నేను వయసులో ఉన్నప్పుడు ఎంతో కష్టపడి పనిచేశాను, భార్య పిల్లల్ని బాగా చూసుకున్నాను, ఎంతో అద్భుతంగా నా కుటుంబాన్ని నేను ప్రేమించాను, కానీ నాకేంట్రా అంటే నేను ముసలోళ్ళైన తర్వాత నా కుటుంబ సభ్యులను నాకు గౌరవించట్లేదు, నన్ను ఒక పురుగులా చూస్తున్నారని చెప్పడంతో అప్పుడు హీరో ఏమంటాడంటే అలాంటిదేం ఉండదండి, బేసికల్ గా నా భార్య ఉంది, తన యాక్సిడెంట్ లో కోమలోకి వెళ్ళింది, అయినా సరే తనని నేను కంటికి రెప్పలా చూసుకుంటున్నానండి, అందులోనూ మనం మన కుటుంబ సభ్యులతో కొంచెం కలిసిమెలిసి ఉండాలండి, వాళ్ళ మీద మనం పెత్తనం చెలాయించకూడదు, ఇంకా ముఖ్యంగా నీకు ఒక కూతురు ఉంది, ఒక మనవరాలు ఉంది, వాళ్ళు నేను అద్భుతంగా చూసుకుంటారండి, ఆ విషయం మీకు అర్థం కావట్లేదు అని చెప్పడంతో ఆయన కూడా అర్థం చేసుకుని సరే పద ఇంటికి వెళ్దాం అని చెప్పి అంటాడు. దాంతో మన కథలో హీరో కూడా ఆ జాకబ్ ని తీసుకుని ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత జాకబ్ ఏం చేస్తాడంటే హీరోకి తాను వేసిన పెయింటింగ్స్ చూపిస్తాడు. సర్లే అని చెప్పేసి హీరో కూడా చూసి తిరిగి పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తనతో పాటు పనిచేసే 2 పోలీస్ ఆఫీసర్లతో కూర్చొని ప్రాపర్ గా మీటింగ్ చేస్తాడు. అదేంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లో చనిపోయిన ముసలాయన అంతేకాకుండా రీసెంట్ గా చనిపోయిన ముసలావిడ 2 భార్యాభర్తలు కదా, వీళ్ళు చనిపోవడం వెనకాల ఒక చర్చి ఫాదర్ ఉన్నాడేమో అని చెప్పేసి ఇంకో పోలీస్ ఆఫీసర్ అంటాడు. ఎందుకు అలా అనుకుంటున్నాం అని చెప్పి అంటంతో ఏమీ లేదు, వీళ్ళిద్దరి పేరు మీద ఉన్న ఆస్తులు ఆ చర్చికి రాశారు వాళ్ళు, కాకపోతే రీసెంట్ గా ఆ చర్చి ఫాదరు ఫండ్స్ డబ్బుల్ని ప్రాపర్ గా యూజ్ చేయకుండా మిస్యూజ్ చేశాడని చెప్పేసి ఒక కేసు ఉంది, ఒకవేళ ఆ డబ్బుల కోసం ఆ చర్చి ఫాదర్ ఏదో చేసి ఉంటాడని చెప్పేసి అంటంతో సరే వెళ్ళి కలుద్దామని చెప్పేసి చర్చి ఫాదర్ని
కలుస్తారు. వెళ్ళి చూస్తే చర్చిని ప్రాపర్ గా బాగు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆ చర్చికి డొనేషన్ ఇచ్చిన ప్రతి ఒక్కరి పేర్లు గోల్డ్ ప్లేట్ మీద రాసి మరి ప్రింట్ వేసి అంటించుంటుంది అనమాట. కానీ హీరోకి వచ్చే డౌట్ ఏంటంటే 7 నెలల క్రితం చనిపోయిన ముసలాయన పేరు రాశారంటే ఓకే, కానీ రీసెంట్ గా 2-3 రోజుల క్రితం చనిపోయిన వాళ్ళ పేర్లు కూడా ఇమీడియట్ గా ప్రింట్ చేసి మరి వచ్చేసారంటే నాకు ఎందుకు డౌట్ కొడుతుందని చెప్పేసి హీరోకి డౌట్ వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత కూడా అదే డిస్కస్ చేస్తాడు. కాకపోతే చర్చి ఫాదర్ ఏమంటాడంటే లేదండి, వాళ్ళు మాకు డబ్బులు ఇచ్చారు, ఈ చర్చికి చాలా వరకు ఖర్చు పెట్టారు, అందుకని వాళ్ళ పేర్లు గౌరవంగా రాసామని చెప్పడంతో దాంతో హీరో అలాగే హీరోతో పాటు ఉన్న పోలీస్ ఆఫీసర్ తిరిగి పోలీస్ స్టేషన్ కి వస్తారనమాట. వచ్చిన తర్వాత వాళ్ళతో పాటు ఉండే ఇంకో పోలీస్ ఆఫీసర్ హడావుడికి వచ్చి మీరిద్దరు వెళ్ళి ఆ చర్చి ఫాదర్ ని ఎంక్వైరీ చేశారంట కదా, మేయర్ ఫోన్ చేసి భయంకరంగా నన్ను తిడుతున్నాడు, కాబట్టి ఆధారాలు ఉంటే ఇలాంటి పెద్ద వాళ్ళని మనం వెళ్ళి ఎంక్వైరీ చేయాలి తప్ప వాళ్ళని ఎలా పడితే అలా డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పడంతో వీళ్ళకి ఒక మైండ్ బ్లోయింగ్ విషయం స్ట్రైక్ అవుతుంది. అందులో మన కథలో హీరోకి బేసికల్ గా ఇప్పటి వరకు 3 ముసలోళ్ళు చనిపోయారనమాట. వాళ్ళకేంటి ఇన్సులిన్ ఎక్కువ అవడం వల్ల చనిపోయారు. సో ఓకే, షుగర్ ఉందనుకుంటే ఇన్సులిన్ తీసుకుంటారు. కానీ ఈ ముసలి ఆవిడకి ఎటువంటి అనారోగ్యం లేదు, అంతా బాగానే ఉంది. అయినా సరే ఈవిడికి ఇంజెక్షన్ చేసి ఇన్సులిన్ ఇచ్చి మరీ చంపేశారు. సో కిల్లర్ గాడు మొత్తానికి అందరికీ ఇన్సులిన్ ఇచ్చి చంపుతున్నాడు. అంటే వీడు మొత్తానికి ఏదో ఒక హాస్పిటల్లో ఇన్సులిన్ ని దొంగతనం చేసుంటాడు. సో ఇన్సులిన్ పోయిన హాస్పిటల్ గనక మనం కనిపెట్టగలిగితే, అంటే అన్ని హాస్పిటల్కి వెళ్ళి మీ హాస్పిటల్లో ఇన్సులిన్ పోయిందని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే ఆ కిల్లర్ ని పట్టుకునే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి హీరో అంటంతో తన పక్కన ఉన్న పోలీస్ ఆఫీసర్ నేను చూసుకుంటా అని చెప్పి అంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోకు విషయం స్ట్రైక్ అవుతుంది. అదేంటంటే ఇప్పుడు ఈ మైక్ గడు ఉన్నాడు కదా, అతను ఏంటంటే ఈ లేడీ డాక్టర్ దగ్గరికి ఎప్పుడు ట్రీట్మెంట్ కి వెళ్తాడనమాట. సో అందులోనూ ఈ జాకబ్ అనే అతను చనిపోయిన 2-3 ముసలోళ్ళు వాళ్ళు కూడా అక్కడికి ట్రీట్మెంట్ కి వెళ్ళేవాళ్ళు. అసలు ఈ మైక్ గాడికి ఆ లేడీ డాక్టర్ కి అందులోనూ అక్కడ ట్రీట్మెంట్ కి వెళ్లే ముసలోళ్ళకి ఏదైనా సంబంధం ఉందని చెప్పేసి డైరెక్ట్ గా హీరో ఆ లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ జాకబ్ కూడా ఉంటాడనమాట. కాకపోతే సెషన్ అంతా అయిపోయిన తర్వాత హీరో అక్కడికి వెళ్ళి మీ దగ్గరికి మైక్ ట్రీట్మెంట్ కి వస్తారంట కదండి, తను మీతో ఏం మాట్లాడతాడు అని చెప్పంటే చూడండి పేషెంట్ కి డాక్టర్ మధ్య ఉన్న డిస్కషన్ ఎవరికి చెప్పకూడదు అని చెప్పంటంతో హీరో ఏమంటాడంటే అలా కాదండి, తన వల్ల మిగతా వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే ఖచ్చితంగా డాక్టర్ చెప్పాలని చెప్పంటంతో ఆవిడ కూడా ఏమంటుందంటే ఏముందండి, నా కూతురు జీవితం బాగు చేయాలి, నా కూతురు అని చెప్పంటూ ఉంటాడు, అంతకు మించి ఏం లేదు. కాకపోతే జాకబ్ మైక్ ఇద్దరు బాగా మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళిద్దరు కలిసి చేపలు కూడా పడతానికి వెళ్తారని చెప్పంటంతో మళ్ళీ ఈ జాకబ్ అండ్ ట్రేడ్ ఏంటి అని చెప్పేసి హీరో ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత తిరిగి పోలీస్ స్టేషన్ కి వెళ్తే పోలీస్ స్టేషన్ లో హీరోతో పాటు పనిచేసే పోలీస్ ఆఫీసర్ ఒక భయంకరమైన నిజాన్ని చెప్తాడు. అదేంటంటే మామూలుగా మీ ఆవిడ జాయిన్ అయిన హాస్పిటల్లోనే ఇన్సులిన్ మిస్ అయిందంట, అది కూడా 9 నెలల క్రితం అని చెప్పంటంతో హీరో ఆశ్చర్యపోతాడు. మరి ఇంతగా దొంగను పట్టుకున్నారని చెప్పంటంతో పట్టుకున్నారు కూడా, వాడి మీద కంప్లైంట్ కూడా ఇచ్చారంట అని చెప్పంటంతో ఎవడు వాడని చెప్పంటంతో బుర్ర బ్లాస్ట్ అయ్యే ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తారు. ఇన్సులిన్ ని దొంగతనం చేసింది ఎవరో కాదు, ఆ మైక్ గడ్ అనమాట. దాంతో హీరోకి ఏం అర్థం కాదు, ఒకవేళ వాడే దొంగతనం చేసి వాడి హత్యలు చేస్తున్నాడు అనుకో, అసలు వాడికి బెనిఫిట్ ఏంటి? ఇప్పుడు తన కూతురికి ఆరోగ్యం బాగోలేదు, వీళ్ళ ముగ్గురు ఏమన్నా అవయవాలు దానం చేస్తామన్నారా? లేదు. పోనీ వీళ్ళ దగ్గర డబ్బు తీసుకొని వేరే చోట అవయవాలు కొనుక్కుంటాడా? అది కూడా లేదు. అలాంటప్పుడు ఇతను అసలు ఇన్సులిన్ దొంగతనం చేసి ఇలా చంపాల్సిన అవసరం ఏముందని చెప్పేసి హీరో బుర్ర పట్టుకుంటాడు అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకు డౌట్ వస్తుంది. ఇప్పుడు మైక్ తో పాటు జాకబే కదా చేపలు పడటానికి వెళ్ళింది, సో అతన్ని ఎంక్వైరీ చేస్తే అసలు ఈ మైక్ గురించి తెలుస్తుందని చెప్పేసి హీరో హడావుడిగా బయలుదేరి జాకబ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే తన కూతురు డోర్ తీస్తుంది అనమాట. ఏంటండి జాకబ్ కావాలని చెప్పంటంతో అవునని చెప్పేసి అంటాడు. పక్కనే వర్క్ షాప్ లో ఉన్నాడండి, వెళ్ళనని చెప్పంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి వెళ్తూ ఉంటాడు. సడన్ గా తుపాకీ పేరనే శబ్దం వినిపిస్తుంది. ఏంటని చూస్తే ఆ కిల్లర్ గాడు జాకబ్ ని కాల్చి చంపేసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. దాంతో మన కథలో హీరో కిల్లర్ ని పట్టుకుందాం అని చెప్పేసి కిల్లర్ వెనకాల పరిగెడుతూ ఉంటాడు. కాకపోతే ఆ కిల్లర్ గాడు ఒక చెట్టు వెనకాల దాక్కొని హీరో వచ్చిన తర్వాత సడన్ గా తన మొహం మీద కొట్టి తాను కింద పడిపోయిన తర్వాత అక్కడి నుంచి పారిపోతాడు. ఆ తర్వాత హీరో చేసేదేం లేక తిరిగి మళ్ళీ జాకబ్ వాళ్ళ కూతురు దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత జాకబ్ దగ్గరికి వెళ్ళి చూస్తే తను ఆల్రెడీ చనిపోయి ఉంటాడు అనమాట. ఆ తర్వాత పోలీసులు అందరూ వచ్చి ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తారు. ఇదిలా ఉంటే మన కథలో హీరోకి ఆ తర్వాత తనతో పాటు ఉన్న పోలీసు ఆఫీసర్ కి ఒక భయంకరమైన విషయం తెలుస్తుంది. అదేంటంటే మైక్ దగ్గర లైసెన్స్డ్ గన్ ఉందని చెప్పేసి. మామూలుగా మనోడేంటి హాస్పిటల్లో ఇన్సూరెన్స్ ని దొంగతనం చేశాడు, అంతేకాకుండా ఇప్పుడు జాకబ్ ను కూడా గన్నుతో కలిసి చంపేశాడు. సో ఇవన్నీ చేస్తుంది మైక్ అని చెప్పేసి మైక్ ని అరెస్ట్ చేయడానికి ఇంటికి వెళ్తారు. వీళ్ళు చూస్తే మనోడు అక్కడ ఉండడు. కాకపోతే ఊరు మొత్తం ఎంక్వైరీ చేసి తెలిసేది ఏంటంటే ఊరికి దూరంగా ఉన్న ఫ్యాక్టరీలో ఉంటున్నాడని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంతో ఇద్దరు పోలీసులు వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మైక్ వచ్చేసి హీరోతో పాటు ఇంకో పోలీసు ఉన్నాడు కదా, చిన్న పోలీసు, అతన్ని పట్టుకొని కొట్టి అక్కడ నుంచి పారిపోతూ ఉంటాడు. దాంతో నువ్వు కంగారు పడకడా నేను వెళ్ళి మైక్ ని పట్టుకుంటానని చెప్పేసి హీరో వెంటాడుతూ వెళ్ళిన తర్వాత సడన్ గా ఒక ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకొని హీరో గొంతు మీద కత్తి పెట్టినట్టు చేయి పెట్టేసి నువ్వు ఇప్పుడు నేను చెప్పింది తెలియదనుకో నీకు ఇంజెక్షన్ చేస్తాను కాబట్టి సైలెంట్ గా విను. అదేంటంటే నీ భార్యని కారుతో గుద్దినందుకు నువ్వు ఎంత బాధపడుతున్నావు నాకు తెలియదు కానీ నేనైతే ప్రతిరోజు బాధపడుతున్నాను, ఎందుకంటే నీ భార్య కూడా నా కూతురు లాంటిదే.
ఆల్రెడీ నా కూతురుకు బాగోక నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను, కానీ నా కూతురు లాంటి ఒక అమ్మాయిని కారుతో గుద్దానని చెప్పేసి నేను బాధపడుతున్నాను. అది నా ప్రమేయం లేకుండా జరిగింది. కాబట్టి ఇక మీదట జీవితంలో దయచేసి నా జోలికి రావద్దు. అందులోనూ నీకు విషయం చెప్తాను విను. నేను ఎన్ని చేసినా నా కూతురు కోసమే చేస్తాను తప్ప వేరే ఏమి చేయను. అందులో నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పంటంతో హీరో ఏమంటాడంటే, సరే ఇదంతా పక్కన పెట్టు, ఫారెస్ట్ లో నేను వెంటాడుతున్నప్పుడు ఎందుకు నన్ను కొట్టి పారిపోయావని చెప్పంటంతో నేను ఇప్పుడు కొట్టాను నిన్ను కొట్టలేదు. అందులో నేను ఎవరి చావుకి కారణం కాదు. నా జీవితంలో ఉన్న సమస్యలకి నేను కింద మీద పడుతున్నాను. అందులోనూ నా కూతురు బాధ్యత మాత్రం నీదే అని చెప్పేసి ఈ మైక్ ఏం చేస్తాడంటే ఇన్సులిన్ ఇంజెక్షన్ తనకిచ్చుకుంటాడు. ఆ తర్వాత ఓవర్ డోస్ అయిపోయి తను అక్కడే కింద పడిపోయి చనిపోతాడు. అందులోనూ తన పాకెట్ లో ఒక లెటర్ ఉంటుంది అనమాట. అందులో మళ్ళీ తను మెన్షన్ చేస్తాడు, అదేంటంటే నేను చనిపోయిన తర్వాత నా కూతురు బాధ్యత నీదే. అందులోనూ నేను ఇప్పుడు చనిపోతున్నాను కదా, నా హార్ట్ ని నా కూతురికి ట్రాన్స్ప్లాంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు నేను చనిపోయి నా కూతురికి ఇస్తున్నానంటే చట్టం ఒప్పుకోదు. కాబట్టి హాస్పిటల్ వాళ్ళని ఎలాగోలా ఒప్పించి నా కూతురు ప్రాణం కాపాడు, అందుకని నేను చనిపోతున్నానని చెప్పేసి అందులో స్పష్టంగా రాస్తాడనమాట. దాంతో మన కథలో హీరో కూడా మైక్ హార్ట్ ని తన కూతురికి ట్రాన్స్ప్లాంట్ ఎలా చేస్తాడు, అది కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆపరేషన్ కూడా సక్సెస్ అవుతుంది. కట్ చేస్తే మరోవైపు ఇద్దరు పోలీసులు ఉన్నారు కదా హీరోతో పాటు, వాళ్ళు ఏంటంటే కేసును కొట్టేస్తారు. కానీ మన కథలో హీరోకి మనసు ఒప్పుకోదన్నమాట. అసలు మైక్ అనేవాడు హంతకుడే కాదు. ఒకవేళ హంతకుడే అయితే తనను కూడా చంపేయాలి కదా, హీరోను కూడా చంపేసి హ్యాపీగా తన కూతురును చూసుకోవచ్చు. కానీ తన కూతురు కోసమే తన జీవితాన్ని త్యాగం చేసిన వాడు ఇంకొకటికి అన్యాయం ఎలా చేస్తాడు? అందులోనూ తన భార్యని చంపినందుకు తాను కూడా బాధపడుతున్నానని, నీ భార్య నా కూతురు లాంటిదని చెప్పిన వాడు అసలు ఎలా ఇంకొకరిని చంపుతాడు, నాకెందుకు డౌట్ కొడుతుందని చెప్పేసి హీరో అంటూ ఉంటాడు. కానీ వాళ్ళు మాత్రం ఒప్పుకోరు. కాకపోతే మన కథలో హీరోకి ఒకే ఒక్క పాయింట్ ఉంటుంది. అదేంటంటే ఇప్పటి వరకు చనిపోయిన 5 అంటే 3 ముసలోళ్ళు, ఆ తర్వాత జాకబ్బు, ఈ మైకు, వీళ్ళు 5 కరెక్ట్ గా కామన్ గా కలిసేది ఒకే ఒక చోట, అది కూడా లేడీ డాక్టర్ దగ్గర. అక్కడికి వెళ్తే ఏమన్నా క్లూ దొరుకుతుందేమో అని చెప్పేసి ట్రీట్మెంట్ కోసం వెళ్ళినట్టు హీరో అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆవిడ కూడా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటుంది అనమాట. అదే సమయంలో ఆవిడకి ఫోన్ వస్తుంది. దాంతో ఆవిడ బయటకు వెళ్తుంది. వెళ్ళిన తర్వాత రూమ్ మొత్తం వెతుకుతున్నప్పుడు స్టిక్కీ నోట్స్ ఉంటాయి కదా, రంగురంగుల పేపర్లో అంటించుకుంటారు. వాటి మీద ఆవిడ ఏదో ఇన్ఫర్మేషన్ రాసుకుంటుంది. అంతేకాకుండా పక్కన కొన్ని పేపర్ల మీద ఇన్ఫర్మేషన్ రాసుకుంటుంది. ఆ రైటింగ్ ని ఇంకా ముఖ్యంగా ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో భార్య దగ్గర ఒక బుక్ మీద రాసింది కదా, ఆ అమ్మాయిని చావనేయకుండా ఎందుకు బతికిస్తున్నావు, ఆ అమ్మాయిని వదిలే అని చెప్పేసి ఆ రైటింగ్ 2 మ్యాచ్ అవుతాయి. ఇది చూసిన తర్వాత హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. సో హాస్పిటల్ కి వచ్చి ఇది రాసింది ఈవిడే అని చెప్పేసి హీరోకి అర్థమైపోతుంది. ఆ తర్వాత పక్కనే బుక్ షెల్ఫ్ లో ఒక వాయిస్ రికార్డ్ ఉంటుంది అనమాట. దాన్ని ప్లే చేసి చూస్తే అందులో మైక్ వాయిస్ రికార్డ్ ఉంటుంది. అందులోనూ మనోడే రికార్డ్ చేశాడు, అది కూడా చనిపోవడానికి ముందు. సో బేసికల్ గా మనోడు ముందుగానే చనిపోదాన్ని ప్రాపర్ గా ప్లాన్ వేసుకున్నాడు. ఆవిడకి వాయిస్ రికార్డ్ ఏం వినిపించాడంటే, అంటే ఏం చెప్పాడు అంటే, నేను మీరు చెప్పినట్టే ఇన్సులిన్ ని దొంగతనం చేశాను, అందులోనూ ఆ ఇన్సులిన్ తీసుకుని చనిపోతాను అని చెప్పి మైక్ ఆ వాయిస్ రికార్డ్ ఇస్తాడనమాట. కాకపోతే హీరోకి వచ్చిన డౌట్ ఏంటంటే, మనోడు ఇన్సులిన్ ని దొంగతనం చేసినప్పుడు డ్యూటీ డాక్టర్ గా ఎవరున్నారని చెప్పేసి తన భార్య దగ్గర పనిచేసే నర్స్ ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఎంక్వైరీ చేస్తే తెలిసేది ఏంటంటే అప్పుడు డ్యూటీలో ఉన్న డాక్టర్ ఎవరో కాదు, ఈ లేడీ డాక్టర్ అని చెప్పేసి. దాంతో హీరోకి క్లియర్ కట్ గా అర్థమైపోతుంది, మొత్తానికి ఈ హత్యలన్నీ చేస్తుంది ఎవరో కాదు, లేడీ డాక్టర్ అని చెప్పేసి. సడన్ గా అదే సమయంలో లేడీ డాక్టర్ హీరోకి వెనకాలకు వచ్చి ఇన్సులిన్ ఇంజెక్షన్ చేస్తుంది. దాంతో మన కథలో హీరోకి మైకం వస్తుంది. ఆ తర్వాత కాలు చేతులు కట్టేసి కారులో కూర్చోబెట్టుకుని హీరోని ఎక్కడికో తీసుకెళ్తుంది. కాకపోతే హీరో అరకొర మైకంలో ఉండి కూడా ఆ లేడీ డాక్టర్ని అడుగుతాడు అనమాట, అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నావు, ఇంతమందిని చంపాల్సిన అవసరం నీకేంటని చెప్పి అంటంతో ఇప్పుడు ఈ లేడీ డాక్టర్ ఏం జరిగిందో చెప్తుంది అనమాట. బేసికల్ గా ఈవిడికి పెళ్ళైంది, కాకపోతే ఈవిడి కన్నా వయసులో కొంచెం పెద్దవాడిని పెళ్లి చేసుకుంది. కాకపోతే ఆయన చాలా మంచోడు, ఈవిడిని బాగా చూసుకుంటూ ఉన్నాడు. ఇదిలా ఉంటే వీళ్ళకి ఒక అందమైన పాప కూడా పుట్టింది. కాకపోతే ఆ పాప పుట్టిన కొన్ని రోజులకి ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్, అంటే ఈ లేడీ డాక్టర్ వాళ్ళ హస్బెండ్ కి మతి మరుపు వ్యాధి వచ్చిందనమాట. అది రావటం వల్ల తను ఏం చేస్తున్నాడో, ఎక్కడ ఉంటున్నాడో తనకేంటంటే వివరం ఉండలేదు అనమాట. దాంతో ఈ లేడీ డాక్టర్ కూడా చాలా ఇబ్బంది పడింది. కాకపోతే ఆయనకి ఏంటంటే మతి మరుపు ఎక్కువైనా సరే తన కూతురు మీద ఉన్న ప్రేమ వల్ల తన కూతుర్ని తానే కాపాడుకుంటానని చెప్పేసి, ఎవరైనా దగ్గరకు వస్తే ఏంటి నా కూతుర్ని ఎత్తుకెళ్ళిపోతావు అని చెప్పేసి తన కూతురు పక్కనే ఎప్పుడు ఉంటూ ఉండేవాడు. సో అది కూడా బాగానే ఉంది. కానీ ఒకానొక సందర్భంలో ఆ లేడీ డాక్టర్ వచ్చినా సరే, ఎవరు నువ్వు, నా కూతుర్ని ఎత్తుకెళ్ళిపోతావు అని చెప్పేసి తనను కూడా పక్కకు రానిచ్చేవాడు. దాంతో లేడీ డాక్టర్ ఎంతగానో బాధపడేది. ఒకానొక సందర్భంలో తన కూతుర్ని ఎవరో ఎత్తుకెళ్ళిపోతారని చెప్పేసి ఆ కూతుర్ని తీసుకొని తన కూతురు అన్న సంగతి కూడా తాను మర్చిపోయి తానేంటంటే పక్కనే ఉన్న నదిలో దూకేస్తాడు, అది కూడా తన కూతురుతో. సో దాంతో ఇద్దరు చనిపోతారు. ఆ సంఘటన జరిగిన తర్వాత నా జీవితంలో తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ఏంటంటే, నా కుటుంబంలో జరిగినట్టు వేరే కుటుంబంలో జరగకూడదు. ఈ మతిమరుపు వ్యాధి వల్ల ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పేసి అందరినీ ఒక్కొక్కరుగా చూసి చంపేస్తున్నాను. దానివల్ల వాళ్ళే హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే మతిమరుపు వల్ల వాళ్ళకు ఉపయోగం లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులకి అసలే ఉపయోగం లేదు. అందుకని నాకు ఇన్సులిన్ దొంగతనం
దొంగతనం చేయడానికి ఒక మనిషి కావాలి కదా, ఈ మైక్ ని మాట్లాడుకున్నాను, నువ్వు కొన్ని రోజుల తర్వాత నువ్వు కూడా ఇంజెక్షన్ తీసుకుని చనిపోవాలి, ఆ తర్వాత నీ కూతురు ఆరోగ్యానికి నాది బాధ్యత అని చెప్పేసి అన్నాను, అందుకని అతను కూడా పని చేసాడని చెప్పేసి అనడంతో హీరో స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అంతేకాకుండా నీ భార్య దగ్గరకు వచ్చి ఎందుకు ఆ అమ్మాయిని చనిపోకుండా కాపాడుతున్నావు, ఆ అమ్మాయిని చంపేసి అని చెప్పి రాసింది కూడా నేనే, ఎందుకంటే నువ్వు నీ జీవితంలో ఆనందాన్ని కోల్పోతున్నావు కదా వాళ్ళ వల్ల అని చెప్పేసి ఈ లేడీ డాక్టర్ జరిగింది మొత్తం చెప్తుంది. అప్పుడు మన కథలో హీరో ఇదంతా బాగానే ఉందండి, ఆ రోజు జాకబ్ ని గన్నుతో కాల్చి నేను పరిగెడుతున్నప్పుడు నన్ను కొట్టి పారిపోయింది మాత్రం నువ్వు కాదు మైకు కాదు, మరి ఎవరండి అని చెప్పంటే అప్పుడు సడన్ గా వచ్చి ఒక కారు ఆగుతుంది. ఆ కారులోంచి ఒక పెద్ద మనిషి దిగుతాడు. అతను ఎవరో కాదు, హీరోతో పాటు పనిచేసే పోలీస్ ఆఫీసరు. అతన్ని చూసిన తర్వాత హీరోకి మనకి ఇద్దరికి మైండ్ బ్లాక్ అవుతుంది. నువ్వేంటి ఇక్కడ అని చెప్పేసి అంటంతో మనోడు కూడా జరిగింది మొత్తం చెప్తాడు. అసలు ఏం జరిగిందంటే మనోడికి అమ్మా నాన్న ఉండేవాళ్ళు, వాళ్ళు బాగా ముసలోడు అయిపోయారు. కాకపోతే ఈ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ నాన్న ఏంటంటే మతిమరుపు వ్యాధి వల్ల వాళ్ళ అమ్మని భయంకరంగా ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టాడు. అలా ఇబ్బంది పెట్టి 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 ఒకరోజు చనిపోయాడు. కాకపోతే ఆ తర్వాత వాళ్ళ అమ్మ భయంకరంగా ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టింది కుటుంబాన్ని. సో దాంతో ఈ లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తే ఆవిడేమంటుందంటే చూడండి, ఇలా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కుటుంబాన్ని ఇబ్బంది పెడతారండి, అనారోగ్యంతో వాళ్ళు బాధపడలేక, వాళ్ళు పడే బాధ మనం చూడలేక, అందులోనూ వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడతంటే మనం ఏమీ అనలేక ఇదంతా ఎందుకండి, వాళ్ళని ఇన్సులిన్ ఇచ్చి సింపుల్ గా చంపేస్తే ఓ పని అయిపోతుందని చెప్పడంతో ఈ పోలీస్ ఆఫీసర్ కూడా ఓకే అని చెప్పేసి ఈ లేడీ డాక్టర్ అడ్డు పెట్టుకొని వాళ్ళ అమ్మనే చంపేస్తాడు. అది జరిగింది. ఇది విన్న తర్వాత హీరో ఏమంటాడంటే అసలు మీరెవర్రా బాబు మనుషులను చంపడానికి, పుట్టించడం చంపడం అనేది దేవుడు పని, అది దేవుడు చూసుకుంటాడు, మధ్యలో మీరేంట్రా బాబు పెద్ద దేవుళ్ళ చేస్తున్నారని చెప్పి అనడంతో అప్పుడు లేడీ డాక్టర్ ఏమంటుందంటే చూడు, మేము ఎవరినైనా చంపేటప్పుడు వాళ్ళని అడిగే చంపుతాము, మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారు, మీ కుటుంబాన్ని మీరు ఇబ్బంది పెడుతున్నారు, మీకు ఇష్టం అంటే ఒక ఇంజెక్షన్ ఇచ్చి మిమ్మల్ని చంపేస్తాం, ప్రశాంతంగా చనిపోండి అని చెప్పేసి వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళని చంపుతున్నాం అని చెప్పి అనడంతో మళ్ళీ ఇందులో బొంగులో న్యాయం ఒకటి అని చెప్పేసి హీరో కోపం వచ్చేసి మీరు చేసేది తప్పు అని చెప్పి అంటాడు. కానీ వాళ్ళు మాత్రం మేము చేసేదే కరెక్ట్, ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబానికి వాళ్ళు ఆనందంగా బతికే హక్కు ఉంటుంది, కానీ ఈ మానసిక స్థితి సరిగ్గా లేని అనారోగ్యంతో ఉన్న ముసలి వాళ్ళ వల్ల వాళ్ళు తమ ఆనందాన్ని కోల్పోతున్నారు, అందుకని ప్రతి ఒక్క కుటుంబానికి నేను తిరిగి ఆనందాన్ని ఇస్తానని చెప్పేసి ఆ లేడీ డాక్టర్ చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటుంది. అంతేకాకుండా ఆవిడకు డౌట్ వస్తుంది, ఇప్పుడు ఇదంతా తెలిసింది కదా మన కథలో హీరోకి, మనోడేలి బయట చెప్పేస్తాడని చెప్పేసి గన్నుతో కాలవబోతుంది. కానీ పక్కన ఉన్న పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే చూడు, నువ్వు చేస్తుంది చాలా తప్పమ్మా, మన ఇద్దరం ఈ ఊరుదులు పెట్టి వెళ్ళిపోదాము, వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా వేరే చోట బతుకుతాము, అక్కడ ఎవరన్నా ఫ్యామిలీస్ ఇబ్బంది పడితే వాళ్ళ సంగతి చూద్దామని చెప్పి అంటంతో ఈ లేడీ డాక్టర్ ఏం చేస్తుందంటే లేదు లేదు నేను చంపేయాలని చెప్పేసి గన్ను గురిపెట్టి షూట్ చేయబోతుంది. అనుకోకుండా ఆ పోలీస్ ఆఫీసర్ ను షూట్ చేస్తుంది. దాంతో మనోడు కింద పడిపోతాడు. ఈ గ్యాప్ లో లేడీ డాక్టర్ కూడా అనవసరంగా ఓ మనిషిని చంపేశానని ఫీలింగ్ ఇప్పుడు కలుగుతుంది. ఎందుకంటే ఇంతకు ముందు చంపింది ముసలోళ్ళని, కానీ ఇప్పుడు మాత్రం వయసులో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ ని, అది కూడా ఆరోగ్యంగా ఉన్న పోలీస్ ఆఫీసర్ ని, ఇక బతకడం నా వల్ల కాదని చెప్పేసి తన భర్త ఎలాగైతే అక్కడి నుంచి దూకి చనిపోయాడో తాను కూడా చనిపోతానని చెప్పేసి అక్కడి నుంచి దూకి చనిపోతుంది. అనుకోకుండా దూకేటప్పుడు హీరో చైర్ ని కొంచెం లాగుతుంది అనమాట. దాంతో మన కథలో హీరో కూడా మెల్లగా పడిపోతూ ఉంటాడు. కానీ సడన్ గా పోలీస్ ఆఫీసర్ ఆ చైర్ ని పట్టుకుంటాడు. పట్టుకొని హీరోని కాపాడుతాడు, కాలు చేతులు కట్లు ఇప్పుతాడు అనమాట. దాంతో మన కథలో హీరో ఏమంటాడంటే మీరు ఏం కంగారు పడకండి, మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్తాను, నేను బతికిస్తానని చెప్పేసి పోలీసుతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ పోలీస్ ఏమంటాడంటే నేనేం బాధపడుతూ చనిపోవట్లేదు, ప్రశాంతంగా చనిపోతున్నాను, ఆనందంగా చనిపోతున్నాను అని చెప్పేసి హీరో చేతిలో కళ్ళు మోస్తాడనమాట. ఆ తర్వాత మన కథలో హీరో తిరిగి తన భార్యను హాస్పిటల్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తన భార్య ఆరోగ్యం ఎప్పుడు నయం అవుతుందో, తన కోమలోంచి ఎప్పుడు బయటకు వస్తుందని చెప్పేసి తన దగ్గరే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. సో బేసికల్ గా ఈ సినిమా మొత్తం చూసిన తర్వాత తెలుగులో ఒక సినిమా గుర్తు వస్తుందని చెప్పాను కదా, ఆ సినిమా ఏంటో కొంచెం కామెంట్ చేయండి. బట్ ఇలా క్రైమ్ థ్రిల్లర్ సినిమా అయితే కాదు, కానీ ఒక ముసలైన చావు వెనకాల క్రియేట్ అయ్యే కథ అనమాట. చాలా బాగుంటుంది ఆ సినిమా. గుర్తొస్తే మాత్రం కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.